యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో నేను 6వ మాట వినిపిస్తున్నానండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనమండి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య, నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలు ప్రభా. నేను ఈ మాట మాట్లాడుచుండగా ప్రభా, యేసయ్య నన్ను మరుగు చేసి నీవే నీ మహిమ కలిగిన సంగతులు మాతో మాట్లాడమని, యేసయ్య ఈ చిన్ని ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఏమని చెప్పినంటండి? సమాప్తమైను అని చెప్పినండి. సమాప్తమైను అంటే దేవాది దేవుడు సమర్పించిన పని అంతయు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తము చేశాను. ఏమి సమాప్తం చేశాను? తను చెప్పినది మొత్తం పూర్తి చేశానండి. సంతోషముతో ఆయన విజయోత్సాహంతో సమాప్తమాయను అని అన్నాడండి. బాధలో అనలేదు, కానీ విజయోత్సాహంతో మాత్రమే సమాప్తమాయను అని పలికినండి. ఎవరైనా ఏదైనా పని చేస్తే మనం సంతోషంతో ఉత్సాహంతో చేసేవారు కొందరు ఉంటారు, బాధతో చేసేవారు కొందరు ఉంటారండి. నా యేసుప్రభుల వారు అయితే తండ్రి చెప్పిన పూర్తిగా పని కంప్లీట్ చేసి సంతోషంతో విజయోత్సాహంతో సాధించాను, సమాప్తమైనది అని చెప్పాడండి. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పాడు. ఐ ఆమ్ ఫినిష్డ్ అనలే, అంటే నేను అయిపోయాను, నేను చనిపోయాను అని ఏం అనలేదు కానండి. ఇట్ ఈజ్ ఫినిష్డ్, నేను సమాప్తము చేశాను అని సంతోషంతో చెప్పాడండి. సమాప్తము అంటే గ్రీకు వర్డ్లో టెటిలిస్టాయ్ అని అర్థం వస్తుందండి. టెటిలిస్టాయ్ అంటే సమాప్తమైనది, అయిపోయినది లేదా ముగించబడినది అని అర్థం ఉందండి. సమాప్తమైనవి అనేది ఎన్ని రకాలుగా ఉన్నదంటే చూద్దామండి. వ్రాయబడిన ప్రవచనములు నెరవేర్చబడడం సమాప్తమైనదండి. ధర్మశాస్త్రం నెరవేర్చబడినదండి. లోకమునకు వచ్చిన ఉద్దేశం కూడా నెరవేర్చబడినది. 5వదిగా తండ్రి అప్పగించిన పని 4వదిగా తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది. 5వదిగా సిలువలో తాను సాతానును జయించుట సమాప్తమైనది. సరే, మొదటి మాటగా మనం చూద్దామండి. వ్రాయబడిన ప్రవచనములు నెరవేర్చబడిను. వ్రాయబడిన ప్రవచనములు ఏమి నెరవేర్చబడినవి అంటే, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువులు సిలువ వేయబడతారని ప్రవక్తలు చెప్పారండి. సిలువ వేయబడతారు, మరణించబడతారు, ఆయన మరలా పునరుద్ధానుడై లేస్తాడు, ఆరోహణమై వెళతాడు అని ప్రవక్తలు బోధించారండి. కానీ అప్పుడు కొందరు నమ్మలేదు. నమ్మక సమాధుల ఎదురుకు దొడ్ల వద్దకు వెళ్ళి ఆయన లేచాడా లేదా, ఎప్పుడు లేచాడు, ఆరోహణమై వెళ్ళాడా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తారండి. కానీ లూకా భక్తుడు అంటున్నాడు కదండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నదండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని చెప్తున్నాడండి. ముందుగానే లేఖనములు వ్రాయబడినవి కదండి. ఆయన శిలువ మాన్పై వేలాడతాడు, ఆయన లేస్తాడు అని ఆయన చెప్పినవి కొందరు నమ్మలేదు కాబట్టి ఈ సువార్త లూకా భక్తుడు ఇలా చెప్తున్నాడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని ఆయన చెప్తున్నాడండి. 2వదిగా ధర్మశాస్త్రము నెరవేర్చబడింది లేదా సమాప్తమైందని కూడా చెప్పవచ్చు. మోషే ద్వారా ఇజ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము సంపూర్తిగా నెరవేర్చబడిందండి. మోషే రాసిన 10 ఆజ్ఞలు నెరవేర్చబడినవి. పండుగల గురించిన వివరములు, అలాగే గుడార సంబంధ విషయములు కూడా నెరవేర్చబడినవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధర్మశాస్త్ర ఛాయలు కూడా నెరవేర్చబడినవి. ఇంకనూ చెప్పాలంటే ధర్మశాస్త్రములో పాత నిబంధన కాలంలో మనకి పాప బలహార బలిగా అనేకమైన బలులు అర్పించేవారండి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు మనకి బలియాగమైన తర్వాత బలిలనేవి అర్పించిన అవసరం లేకుండా ఆయనే బలి అయిపోయారండి. ఆ విధముగా ధర్మశాస్త్రం నెరవేర్చబడినది. లోకమునకు ఎందుకైతే వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడినదండి. లోకమునకు ఎందుకు వచ్చాడంటే, మొదటిగా పాపులను రక్షించుటకు వచ్చాడండి. తర్వాత రాజ్య సువార్త ప్రకటించుటకు ఆయన వచ్చాడు. ఇంకనూ అనేకులకు పరిచారము చేయుటకు వచ్చాడండి. పరిచారము చేయించుటకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టుటకు వచ్చానండి. ఇంకా చెప్పాలంటే లోక పాపములు మోసుకుని పోవటకు వచ్చాడండి. మన పాపమెల్లా ఆయన మీద వేస్తే ఏమవుతుందంటే ఆయన మోస్తున్నాడండి. మన పాపాలు ఒప్పుకున్నా, మన శాపాలు అవన్నీ కూడా ఆయనే భరిస్తున్నాడండి. మనం చిన్న పాపము చేసినా, ఎంత పాపం చేసినా ఆయన మీద వేసి మనము అనిశ్చింతగా ఉంటామండి. అంటే లోక పాపములన్నీ కూడా ఆయనే మోస్తున్నాడు కదండి.
యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నదండి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వ్రాయబడుతుందండి. అంటే లోకములో మనందరం ఎందరమైతే పాపులుగా ఉన్నామో ఆ పాపాలన్నీ కూడా ఆయనే మోస్తున్నాడండి. ఆయన మోసుకుని వెళుతున్నాడండి. ఆయన పాపాలన్నీ కూడా మన భారం అంతా ఆయనే మోస్తున్నాడు కదండి. ఇంకను ఆయన చిత్తము నెరవేర్చుటకు కూడా ఆయన వచ్చానండి. ఆయన చిత్తము తండ్రి చిత్తం అండి, ఆయన చిత్తం కాదు. మానవ స్వరూపుడిగా వచ్చినప్పుడు మానవులకైతే కొన్ని ఆలోచనలు, కొన్ని ఇష్టాలు ఉంటాయండి. యేసు ప్రభుల వారు తన ఇష్టము నెరవేర్చుటకైతే రాలేదండి, తండ్రి ఇష్టము నెరవేర్చుటకు వచ్చానండి. ఇంకా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ఇలా ఉందండి. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి తిని, పరలోకం నుండి వచ్చి తిని అని వ్రాయబడి ఉందండి. అంటే పరలోకం నుండి ఎందుకు వచ్చాడు అంటే తండ్రి చిత్తము నెరవేర్చుకునడానికి వచ్చాడండి. మానవుని స్వరూపుడిగా వచ్చాడు కానీ మానవుని ఇష్టాలు నెరవేర్చలేదు, కానీ పరమ తండ్రి యొక్క ఇష్టము నెరవేర్చుకున్నటకు ఆయన వచ్చాడని చెప్పవచ్చండి. తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చుటకు వచ్చాను. తండ్రి ఏమైతే పని అప్పగించాడో యేసు ప్రభుల వారు ఆ పని నెరవేర్చుటకు వచ్చాడండి. తండ్రి ఏ పని చెప్పాడు, ఏమి ఇచ్చాడో ఆయనకు తెలుసండి. క్రీస్తు బాలుడిగా భూలోకమును వచ్చినది మొదలుకుని యేసు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు కానీ ఆయన పరమ తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడండి. యేసు బాలుడిగా ఉండి 12 సంవత్సరాల వయసులో కూడా యెరూషలేమునకు పస్కా పండుగ అప్పుడు ఏటేటా తల్లిదండ్రులు బాలుడైన యేసును తీసుకుని వెళ్తూ ఉండేవారండి. అప్పుడు కూడా యేసేపు తన పనిలో, యేసేపు మరియ కూడా అయితే ఆయన లేరు కానండి, తండ్రి పనిలో మాత్రమే ఉన్నారు. తండ్రి పని ఏంటి అంటే ఆయన బోధకుల మధ్య కూర్చుని జ్ఞానాన్ని పెంపొందించుకునేవారండి. తల్లిదండ్రులు వెనకాలైతే వేరు, యెరూషలేముల పస్కా పండుగ గురించి అయితే అందరూ వెళ్ళారు కానీ ఆ విషయంలో, ఆ పనిలో అయితే ఆయన లేడు కానండి. యెరూషలేములో బోధకుల మధ్య కూర్చుని జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆయన ప్రజ్ఞావంతుడిగా ఉన్నాడండి. అనేక మంది ఏంటి బాలుడైన యేసేపు ఇంత ప్రజ్ఞ కలిగిన వాడని ఆశ్చర్యపోయారండి. ఆ విధముగా ఆయన తండ్రి పని నెరవేర్చుటలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు కానీ తల్లిదండ్రుల వెంట ఉండడం అయితే చేయలేదండి. తల్లిదండ్రులు గమనించుకుంటున్నారు, ఏది మాతో వచ్చాడు కదా యేసు బాలుడు ఏమయ్యాడు అనుకుంటున్నారు, కానీ ఈయనైతే అక్కడే కూర్చుని బోధకుల మధ్య జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఇంకనూ అనేకమైనటువంటి ప్రశ్నలను అడుగుచున్నారండి. బోధకుల మధ్య కూర్చుని అనేక ప్రశ్నలు కూడా వేస్తున్నారండి. ఈ విధముగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడని చెప్పవచ్చండి. ఇంకను సిలువను గూర్చిన సాతాను ఓడించడం సమాప్తమైందండి. సాతాను ఓడించాడండి. సిలువ మీద ఎప్పుడైతే ఆయన శిలోమ్రానిపై వేలాడి సాతానును జయించాడని చెప్పవచ్చండి. అపవాది కార్యములను లయంపరిచాడండి. సాతాను సిలువ శక్తిని జయించాడని చెప్పవచ్చండి. ఆ విధముగా సాతాను యొక్క సిలువ శక్తిని అతను జయించాడండి. సాతానుడు సిలువ మీద పారిపోయాడండి. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఎప్పుడైతే మరణానికి అప్పగించబడ్డాడో సాతాను ఓడిపోయాడండి, యేసు ప్రభుల వారేమో గెలిచారండి. ఆ విధముగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తం చేశారని చెప్పవచ్చునండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవన విధానంలో ఆయన బోధకుల మధ్య అనేకమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాడండి. బోధకుల మధ్య కూర్చున్నాడు, రాజ్య సువార్త కూడా ప్రకటించాడండి. అనేకమైన స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడండి. అలాగే పరిచారం చేశాడండి. ఇంకా చెప్పాలంటే స్వస్థత కార్యాలు చేశాడు. అనేకమైన శోధనలు కూడా అనుభవించాడండి. శిలువమ్రానిపై వెళ్ళేసరికి ఆయనకి ఎన్నో అవమానములండి, ఎన్నో నిందలు భరించాడండి. అసలు సిలువ మనమైతే చిన్న బాధను కూడా తట్టుకోలేమండి. అసలు మనం చిన్నదానికి కూడా చాలా బాధపడుతూ ఉంటాం. అయితే ఆయన అవమానాలు భరించాడండి, శ్రమలు భరించాడు. ఇంకా ఆయన కొరడాలతో కొట్టిన అవన్నీ కూడా మానవుడిగా భరించాడండి. దైవ స్వరూపము ధరించుకున్న దేవుడిగా అయితే ఆయన లేడండి. దేవుడిగా ఉంటే అవి భరించవలసిన అవసరమే లేదు. కానీ దేవుడిగా కాకుండా ఆయన మానవుడిగా శ్రమలను జయించాడండి. ఆయన సిలువకు అప్పగించిన సమయంలో కూడా ఆయన బాధ్యతలను నెరవేర్చాడండి. మొదటిగా అందరిని క్షమించాడండి. అంటే వారిని ద్వేషించేవారిని, దూషించిన వారిని కూడా ఆయన క్షమించాడండి. ఇంకా రెండవదిగా దొంగకు భవిష్యత్తును గురించిన భరోసా ఇచ్చాడని చెప్పవచ్చండి. తల్లికి యోహానుకు బాధ్యతలు అప్పగించాడండి. దేవాది తండ్రికి మర్ర పెట్టుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడండి.
చేయి విడుస్తున్నాడు కదా అనేసి ప్రార్థన చేసి ఉన్నాడండి. ఆ విధముగా ఆయన సమస్తమును సమాప్తము చేసినండి. దేవాది దేవుడిని మనం అంగీకరించిన మనము కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించాలండి. ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుని జీవించాలండి. అదే విధముగా ఎన్నో శోధనలు, శ్రమలు వస్తూ ఉంటాయి. మనము ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ మనమే ముందుకు నడుచుకుంటూ దేవుని చిత్తానుసారముగా నడవాలండి. దేవునికి లోబడాలి. అట్టి విధముగా మనం నడుచుకునే కృప దేవాది దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.